ఫిజికల్ ఆస్పెక్ట్స్ చేంజ్ అయిపోతున్నాయి. బ్యాక్ సైడ్ ఫిజికల్ ఫ్యాన్ ఇస్తున్నారు, గేమింగ్ ట్రిగ్గర్స్ ఇస్తున్నారు, ఫిజికల్ గేమింగ్ ట్రిగ్గర్స్ పర్ఫార్మెన్స్ లోను, డిస్ప్లే లోను, ఈవెన్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్స్ అన్ని అండ్ RAM ROM కాన్ఫిగరేషన్స్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO 15 Ultra, ఇది 15 మాత్రమే, అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. అల్ట్రా ఇండియాలో ఫిబ్రవరి మంత్ ఎండ్ అంటున్నారు, బట్ రాదు. మార్చ్ మంత్ లో గానీ ఆ తర్వాత నెలలో కానీ రావచ్చు. ఈవెన్ ఇండియాలో పాపులర్ యూట్యూబర్స్ కూడా అప్కమింగ్ ఫోన్స్ లో Vivo X300 Ultra, iQOO 15 Ultra, Oppo Find X9 Ultra ఈ మూడు ఫోన్స్ వస్తాయన్నట్లే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ చైనాలో ఆల్రెడీ iQOO 15 Ultra లాంచ్ అయిపోయింది. స్టార్టింగ్ ప్రైస్ 75,000 రూపాయలు పెట్టారు అక్కడ. మనకి ఇక్కడ iQOO 15 75,000 రూపాయల వరకు ఉంది. బట్ ఫీచర్స్ మాత్రం దీంతో కంపేర్ చేస్తే బోత్ ఫిజికల్ గాను అండ్ ఇంటర్నల్ గా అన్ని చేంజ్ అయినాయి. ఈవెన్ బాక్స్ కంటెంట్స్ కూడా. బాక్స్ కంటెంట్స్ లో చూసుకుంటే రెండు కొత్తగా కనబడుతున్నాయి. ఒకటి క్లీనింగ్ టూల్, ఇందులో ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది. ఒక దాంట్లో డస్ట్ వెళ్తే క్లీన్ చేసుకోవడం క్లీనింగ్ బ్రష్ ఇస్తున్నారు. రెండోది టైప్ సి పోర్ట్. మనం రెగ్యులర్ గా చూసే టైప్ సి పోర్ట్స్ ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. గేమ్ ఆడుకున్నప్పుడు ఇలా పట్టుకొని మనకి ఇబ్బంది కనిపిస్తుంది. బట్ ఈసారి వీళ్ళు ఎల్ షేప్ టైప్ సి పోర్ట్ తీసుకొస్తున్నారు. దీన్ని యూస్ చేస్తే డైరెక్ట్ ఫోన్ పట్టుకున్నట్లు అనిపించింది, కానీ వేళ్ళ మధ్యలో అడ్డం ఏమి ఉండదు. సో ఈ ఎల్ షేప్ టైప్ సి పోర్ట్ వల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది. మిగతా చార్జర్ వీటి పరంగా అయితే బాక్స్ లో కంటెంట్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. సేమ్ ఇందులో ఉన్న ప్రాసెసరే స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ వస్తుంది అండ్ Q3 చిప్ కూడా వస్తుంది. RAM and ROM కాన్ఫిగరేషన్స్ మారిపోతాయి. LPDDR5X Ultra RAM తో iQOO 15 వస్తుంది కదా. అల్ట్రాలో LPDDR5X Ultra Pro వేరియంట్ ఇస్తున్నారు. స్టోరేజ్ టైప్స్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ చేసి 50% అప్లికేషన్స్ ఫాస్ట్ గా ఇన్స్టాల్ అవుతాయి అండ్ 40% రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అండ్ వేరియంట్ కూడా వీళ్ళు స్టార్టింగ్ 16GB RAM తో తీసుకొస్తున్నారు. 16GB 256GB ప్రైస్ చైనా నుంచి ఇండియా కన్వర్ట్ చేస్తే 74,000 రూపాయలు బేస్ వేరియంట్ పడుతుంది. 256GB 16GB తో. 16GB 512GB 78,000 రూపాయల వరకు పడుతుంది. తర్వాత 16GB 1TB ఉంది. తర్వాత 24GB 2TB వేరియంట్ కూడా తీసుకొస్తున్నారు. బట్ ఇండియాకి మాత్రం 24GB తో అసలు రానే రావు అండ్ 2TB వేరియంట్ కూడా రాదు. నెక్స్ట్ ఇంకా గేమింగ్ రిలేట్ అయ్యేలాగా ఇంకొక రెండు కొత్త ఫీచర్స్ ఉన్నాయి iQOO 15 లో లేనివి. ఒకటి ఫిజికల్ గా ఇచ్చిన ఫ్యాన్స్. బ్యాక్ సైడ్ మీకు 59 బ్లేడ్స్ తో కొత్తగా ఒక ఫ్యాన్ తీసుకొని వస్తున్నారు. దాని కింద మీకు ఎయిర్ వెంట్స్ కూడా ఉంటాయి. ఫోన్ వార్మ్ అవ్వకుండా, హీట్ అవ్వకుండా ఈ కూలింగ్ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. లోపల కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. 8000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ ఈ 59 బ్లేడ్స్ తో ఉన్న ఫిజికల్ ఫ్యాన్ కూడా ఇస్తారు. రెండోది ఈ ఫిజికల్ ట్రిగ్గర్స్. అఫ్ కోర్స్ ఈ ఫోన్ కంప్లీట్లీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్. మీకు 4 ఫింగర్స్ లో ఆడుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ స్పీకర్స్ పరంగా కూడా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ ఫుట్ స్టెప్స్ కానివ్వండి, ఎనిమి వస్తున్న సౌండ్స్ కానివ్వండి, అవన్నీ ప్రాపర్ గా వినిపించడానికి స్పీకర్స్ లోనే 3D సరౌండెడ్ స్పీకర్ యూస్ చేశారు విత్ డాల్బీ అట్మోస్. ఇప్పటి వరకు మనం iQOO ఫోన్స్ డాల్బీ అట్మోస్ చూడాలి, అది కూడా ఈ iQOO 15 Ultra లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్. కంటెంట్ ఇక్కడ వరకు టైం లైన్ ఇచ్చారంటే కొంచెం నచ్చింది, వర్తుందని నేను ఫీల్ అవుతున్నాను. మీకు కూడా ఒకవేళ కంటెంట్ వర్తుందని మీరు ఫీల్ అయితే ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ అకౌంట్ ఈ సంవత్సరం రీచ్ అవుదాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసి వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారెంటీ. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ బ్యాటరీ. iQOO 15 లో 7000 mAh బ్యాటరీ వస్తుంది. 100 వాట్ చార్జర్ ఇస్తున్నారు. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. iQOO 15 Ultra లో 7400 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అంటే 400 mAh పెరుగుతుంది. సేమ్ చార్జర్ 100 వాట్ అండ్ సేమ్ వైర్లెస్ ఛార్జింగ్ 40 వాట్ సపోర్ట్ చేస్తుంది. థిక్నెస్ పరంగా కూడా కొంచెం పెరుగుతుంది. ఇది 8.1mm థిక్నెస్ తో వస్తుంది iQOO 15. iQOO 15 Ultra 8.7mm థిక్నెస్ వరకు వెళ్తుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అరౌండ్ ఒక 10 grams పెరుగుతుంది. మీకు Ultra వచ్చేసి 227 grams వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ లో కూడా సెన్సార్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ సెన్సార్స్, అసలు ఏం మార్పులు చేర్పులు ఏం లేవు. బట్ కెమెరా ఆప్టిమైజేషన్ పరంగా మాత్రం కొంచెం మార్చారు. కెమెరా మోడల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. అండ్ హాలో లైట్ కూడా ఇది జస్ట్ బినీత్ ద కెమెరా ఉంటుంది. కెమెరా వెనక, కెమెరా కింద ఉన్నట్లు మీకు అనిపించింది iQOO 15 లో. 15 Ultra లో కింద ఉంది. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఎల్ఈడి స్ట్రిప్ లాగా ఇచ్చారు. చిన్న ఎల్ఈడి చాలా కూల్ గా అనిపిస్తుంది. ఆరెంజ్ అండ్ బ్లూ లైట్ కి అది షిఫ్ట్ అవుతుంది. అండ్ మల్టీ కలర్స్ కూడా సపోర్ట్ ఉన్నాయి. సేమ్ కెమెరా మోడల్ 50 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రైమరీ కెమెరా IMX921, సెకండరీ పెరిస్కోప్ అండ్ టెలిఫోటో లెన్స్ పరంగా IMX882, వైడ్ యాంగిల్ కెమెరాకి ఏం మెన్షన్ చేయట్లా. సేమ్ మాడ్యూల్. బట్ నైస్ ఇమేజ్ ప్రాసెసింగ్ 2.0 యూస్ చేస్తున్నారు iQOO 15 లో. ఇది వివో వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్. iQOO 15 Ultra లో నైస్ ఇమేజ్ ప్రాసెసింగ్ 3.0 యూస్ చేస్తున్నారు. ఇది మీకు వివో X300 సిరీస్ లో కనబడుతూ ఉంటుంది. ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి iQOO 15 Ultra లో యూస్ చేశారు. రెండోది ఈ టెలిఫోటో లెన్స్ పెరిస్కోప్ షాట్స్ తీసుకునేటప్పుడు సిపా 4.5 పార్ట్నర్షిప్ కూడా ఉంది. అంటే టెలిఫోటో లెన్స్ లో నైస్ మాత్రమే కాకుండా సిపా పార్ట్నర్షిప్ కూడా ఉంది. సో కలర్స్ పరంగా కానివ్వండి అండ్ డీటెయిల్స్ పరంగా ఈవెన్ బెటర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. సేమ్ డిస్ప్లే ప్యానల్ అండ్ ది బెస్ట్ డిస్ప్లే ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. 6.85 inch ప్యానల్ తో వస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే, Samsung M14 లీడ్ టెక్నాలజీ OLED డిస్ప్లే తో వస్తుంది. 8000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి అండ్ 2600 nits హై బీమ్ నిట్స్ ఉంటాయి. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. LTPO ప్యానల్ కూడా ఎప్పుడూ లేనట్లు దీంట్లో ఉన్నట్లే దాంట్లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా వస్తుంది. HDR10+ అన్ని అసలు క్యాపబిలిటీస్ అన్ని ఏది మిస్ అయ్యారు అన్ని సపోర్ట్స్ ఇచ్చేస్తారు. 15 లో కాకుండా 15 Ultra లో చేంజ్ చేసింది ఏంటి అంటే టచ్ రెస్పాన్స్ రేట్ అండ్ టచ్ శాంప్లింగ్ రేట్. టచ్ రెస్పాన్స్ రేట్ దీంట్లో 3200 Hz ఉంటుంది. 15 Ultra లో 4000 Hz చేశారు. మల్టీ ఫింగర్ ది 360 Hz ఉండేది iQOO 15 Ultra లో 480 Hz చేశారు. ఈ రెండు కూడా మనకి రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో పెద్ద డిఫరెన్స్ ఏం చూపించవు. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రమే iQOO 15 తో కంపేర్ చేస్తే 15 Ultra లో ఇంకా ఫాస్ట్ గా టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఫాస్ట్ గా గేమ్ రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్ అండ్ సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఇప్పటికి ఐక్యూ 15 లో 23 యాంటెనాస్ ఇస్తున్నారు. ఐక్యూ 15 అల్ట్రాలో 29 కమ్యూనికేషన్ యాంటెనాస్ ఇస్తున్నారు. అండ్ వైఫైకి సంబంధించి కూడా వైఫై చిప్స్ ఏమి ఐక్యూ 15 లో లేవు. ఐక్యూ 15 అల్ట్రాలో వైఫై 3 యాంటెనాస్ ని సెపరేట్ గా యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా లైవ్ స్ట్రీమింగ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇది ఆఫ్ కోర్స్ USB Type C 3.2 జనరేషన్ తో వస్తుంది. ప్లస్ లైవ్ స్ట్రీమింగ్ మనం వైర్లెస్ గా చేసేసుకోవచ్చు అండ్ 2K 60 FPS వరకు. లేదా వైర్ తో చేస్తారనుకుంటే 144 FPS లో కూడా మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది. దీంట్లో కానివ్వండి, OnePlus లో కానివ్వండి, ఇప్పుడు జస్ట్ యాప్ ద్వారా చాలా ఈజీ చేసేసారు. ఇంకోటి కూడా క్లియర్ చేస్తున్నా, ఇవి ఫ్యాన్ ఉంది కదా మరి IP రేటింగ్ సపోర్ట్ చేసిద్దా అని. అఫ్ కోర్స్ వీళ్ళు IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఫ్యాన్ కి మాత్రం డస్ట్ రెసిస్టెంట్ లేదు. కంప్లీట్ మషిన్ కి IP68 69 ఉంది కానీ ఫ్యాన్ కి IPX8 అండ్ IPX9 అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ వాటర్ లోపల కూడా కొట్టేయచ్చు. కాకపోతే డస్ట్ వెళ్తే మాత్రం బిస్కెట్ అయింది. ఇంకా హ్యాప్టిక్స్ పరంగా సేమ్ దీంట్లో ఎలా అయితే డ్యూయల్ యాక్సిస్ వైబ్రేషన్ హ్యాప్టిక్స్ ఉన్నాయో సేమ్ దాంట్లో కూడా అంతే. అది స్టాండర్డ్ గా అన్ని ఐక్యూ ఫోన్స్ లో తీసుకొస్తే చాలా బాగుంటుంది. మరి ఇవి ఓవరాల్ గా ఐక్యూ 15 కి ఐక్యూ 15 అల్ట్రా కి మధ్యలోనే డిఫరెన్సెస్. ప్రైసింగ్ ఇండియాకి వస్తే ఏ ప్రైస్ లో వస్తుంది అంటే సరదాగా ₹1,00,000 పెట్టేస్తారు సరదాగా. ఇంకా దీంట్లో వేరే డౌట్ అక్కర్లా. X300 Pro ఏదైతే ప్రైస్ లో వస్తుందో ఐక్యూ 15 అల్ట్రా మీకు ఆ ప్రైస్ లో వస్తుంది. కానీ ఒకటి ఇండియాలో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఏది అంటే ఇంకా మనం ఐక్యూ 15 అల్ట్రా అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఫోన్ కోసం మనం వెయిట్ చేయొచ్చా, ఈ ఫోన్ ని పర్చేస్ చేయొచ్చా అనుకుంటే మీరు గేమర్స్ అయ్యుండి ₹1,00,000 పెట్టి నేను గేమింగ్ ఆడతాను అనుకుంటే వెయిట్ చేయండి. కానీ ఆల్వేస్ మీకు అక్కర్లా. ఐక్యూ 15 చాలా ఎక్కువ. 15 అల్ట్రా కోసం మనమే వెయిట్ చేయక్కర్లా. లేదు నేను గేమింగ్ సెంట్రిక్ ఫోన్ నాకు కావాలి అనుకునే వాళ్ళు వెయిట్ చేయండి అంతే. ఇఫ్ నాట్ నాలాంటి వాళ్ళు అయితే నేనైతే వెయిట్ చేయను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం కంటెంట్ నచ్చి మీకు వర్తుందని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం నేను అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే చెబుతారు సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.